ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి రానున్న తరంలో డిఎస్సి విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి ఒక రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వారికి అందులో సెలెక్ట్ అయిన వారికి ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చాలామంది దానికి అప్లై చేసుకున్నారు. ఇక హాల్ టికెట్స్ ఇవ్వడానికి కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా అది కొంచెం వాయిదా పడింది ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది. ఇక బీసీ విద్యార్థులకు కూడా బీసీ స్టడీ సర్కిల్లో డిఎస్సి ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు మనకి రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేసింది. దీనికి అనుగుణంగానే ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5,200 బీసీ అభ్యర్థులకి ఉచిత డిఎస్సి కోచింగ్ అనేది ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. చూడండి, మంత్రి ఈ బీసీ విద్యార్థులకి ఉచిత కోచింగ్ కోసం మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. అమరావతి సచివాలయంలో నిన్న మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే సీఎం చంద్రబాబు గారు అధికారంలో రాగానే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం అని మంత్రి తెలియజేయడం జరిగింది. మరి ఈ బీసీ స్టడీ సర్కిల్లో అంటే నోటిఫికేషన్లు జారీ చేస్తాయి, మీరు అప్లై చేసుకోవాలి. మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి బీసీ అభ్యర్థులకి కూడా ఉచిత కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, కాబట్టి బీసీ సోదరులు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఫ్రీ కోచింగ్ జాయిన్ అవ్వడానికి. మీ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. మరి అదేవిధంగా డిఎస్సి అనేది వాయిదా పడింది. నిన్న శాసనమండలి సమావేశాలు జరుగుతూ ఉండగా ఎమ్మెల్సీలు శాసనమండలిలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని అడగడం జరిగింది. దానిపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మేము శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడగడం జరిగింది. దానికి సమాధానంగా వారు కొన్ని రాజకీయాల కారణంగా అంటే ఎస్సీ వర్గీకరణ కారణంగానే ఇది వాయిదా పడినట్టు, ఆ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాము అంటూ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇది ఏది ఏమైనప్పటికీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇక ఈ నెలలో లేనట్లే ఇక డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. మరి డిసెంబర్లో ఆ ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యి నోటిఫికేషన్ ఇచ్చి అనుకునే విధంగానే ఫిబ్రవరి 3 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, లేదా మరి ఆ షెడ్యూల్ పొడిగింపు జరుగుతుందా అనేది మనం వేచి చూడాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ అని చేసి ఇది వాయిదా పడినట్లే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎగ్జామ్స్ ఇంకెప్పుడు జరుగుతాయి అన్నట్టు మీరు నెగ్లెక్ట్ చేస్తారంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉచిత కోచింగ్ అనేది ప్రారంభిస్తున్నారు. అంటే 3 నెలల వ్యవధిలో వీళ్ళు కోచింగ్ ఇస్తున్నారు. అంటే ఎగ్జామ్ కూడా తర్వాత కండక్ట్ చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ మిస్ అయినా సరే మార్చ్ ఏప్రిల్లో మీకు కోచింగ్ నోటిఫికేషన్ అనేది మీకు ఎగ్జామ్స్ అనేవి అంటే నోటిఫికేషన్ అనేది ఈ వర్గీకరణ ఒక 1 మంత్ టైం ఇచ్చి అది త్వరగా ముగించడానికి ఇది మీరు మెయిన్ గుర్తుంచుకోవాలి. చాలామంది యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉన్నారు ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ 2 నెలలు వాయిదా పడినట్లే, ఇక ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ మేలో జరగవచ్చు అనేది. కానీ అది మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఇచ్చిన 45 రోజుల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవచ్చు. సో కాబట్టి మరి ఇప్పుడంటే మనకి 3 నెలల సమయం కావాలి అనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పటి నుంచి టైం ఇచ్చినట్లే కాబట్టి మనకి డిసెంబర్లో ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల వాయిదా పడింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ వచ్చిన వెంటనే 45 రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేది హార్డ్గా చేసి సమయాన్ని వినియోగించుకోండి. ఒకవేళ వాయిదా పడితే ఒక 1 మంత్ 2 మంత్స్ అంతకన్నా ఎక్కువ ఉండదు. వాయిదా పడకపోతే యథావిధిగా ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.